ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ న్యూస్. మొత్తానికి వాళ్ళ తెలంగాణ క్యాబినెట్ ఇంతకుముందే ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది. మొత్తానికి రుణమాఫీ మార్గదర్శకాలు రిలీజ్ చేసింది ప్రభుత్వం. అయితే మార్గదర్శకాల్లో ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి, ఎవరు అర్హులు, ఎవరికి నిజానికి 2 లక్షల రుణమాఫీ చేయబోతుంది ప్రభుత్వం, అసలు చేస్తుందా, ఇప్పటికే ఇది ప్రభుత్వానికి నమ్ముదామా లేదా, వాస్తవాలు చాలా ఇది వైరల్ అవుతుంది. న్యూస్ అంతా బేట్ న్యూస్ కావచ్చు, లోకల్ న్యూస్ కావచ్చు, ఆల్ టీవీ ఛానల్స్లో అట్ ఏ టైం 2 లక్షల రుణమాఫీ అయిపోయాయి అన్నట్టు ఇస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవాలు ఎంత, నిజాలు ఎంత, ఆ పర్టికులర్ డీటెయిల్స్ దయచేసి మీరు వీడియో కంటెంట్ అండ్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఎందుకంటే వందలాది వీడియోలు చేశాను, చాలామంది విమర్శలు కురిపించారు. ఈ వీడియోలో నేను మాట్లాడే మాటల్లో ఇటువంటి డిఫాల్ట్ ఉన్న వన్స్ మీరు కామెంట్లో తెలియజేయచ్చు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఆ రుణమాఫీ గురించి మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఆ గైడ్లైన్స్ ఏంటి, మరి ఎప్పటి నుంచి ఈ ఫండ్స్ మనకు ఖాతాలో నగదు జమ కాబోతున్నాయి, వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 2 లక్షల అక్షరాల 2 లక్షల రుణమాఫీ అట్ ఏ టైం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆల్రెడీ ఫార్మేట్ పీడిఎఫ్లో కూడా వచ్చింది, న్యూస్లో కూడా వచ్చింది, అన్ని టీవీ ఛానల్లో కూడా వచ్చింది. వార్తల్లో అయితే ఏకంగా అన్ని గ్రూపుల్లో ప్రతిపక్ష పార్టీలు ఇవాళ చాలా రేవంత్ అన్న చేయరు అంటే కొన్ని ఫలితాలు ఆలస్యంగా రావచ్చు. ఇవాళ మనం నాటు వేస్తే దాన్ని నెక్స్ట్ డేనే వరి కోతకు రావాలన్నట్టుగా చాలామంది ఎదురు చూశారు. అంటే పదవిలో ఎక్కగానే తక్షణమే మాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారమే కాస్త ఆలస్యమైన అమృతం లాంటి ఫలితాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఓకే, అయితే ఈ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎవరు అర్హులు అనేది ఆల్రెడీ అన్ని బ్యాంకర్లకు అండ్ ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ అథారిటీ ఇచ్చేసింది. ముఖ్యంగా బ్యాంక్ అధికారులకు ఈ పర్మిషన్స్ వచ్చాయి. అట్ ఏ టైంలో 2 లక్షల రుణమాఫీ కాబోతున్నాయి. ఆ 2 లక్షల రుణమాఫీ వన్స్ రెన్యువల్ చేసిన వాళ్ళకి కావని ఒకరు, రెన్యువల్ చేస్తే వస్తాయని ఒకరు, ఇలా రకరకాల రూమర్స్ వస్తున్నప్పటికీ మొత్తంలో 2 లక్షల రుణమాఫీ మాత్రం తప్పకుండా మనకు వారం 10 రోజుల్లో అక్షరాల నిజం రుణమాఫీ కాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించిన లిస్ట్ మొత్తం పీడిఎఫ్ అండ్ కాన్సెప్ట్ మొత్తం కూడా అన్ని జిల్లాల వారీగా తెలంగాణలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నాయో, ఎన్ని కోట్ల వేల రూపాయలు రుణమాఫీకి సంబంధించి కావాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ ఇచ్చాము. అయితే మొత్తానికి రుణమాఫీ తీరుతుంది కాబట్టి రుణమాఫీ అర్హుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలి, రుణమాఫీ రాని పక్షంలో ఎగ్జాంపుల్గా మీకు ఒక 2,50,000 రూపీస్ ఉన్నదనుకోండి, లోన్, క్రాప్ లోన్ అంటే వ్యవసాయ లోన్స్, గోల్డ్ లోన్ అయితే రాదండి. ఓకే, అయితే కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరి యావరేజ్ తీసుకొని 2 lakhs వరకు 2 lakhs ఖచ్చితంగా రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం. సపోర్టెడ్గా ఇవ్వాలంటే సో అండ్ సో అసోసియేట్ అంటే కంపెనీ ద్వారా ఈ రుణాలన్నీ కూడా అంటే పేమెంట్ సేకరించి ప్రభుత్వం మొత్తంలో 2 లక్షలు అట్ ఏ టైంలో రుణమాఫీ చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఇది విడతల వారీగా చేసినా లేదా ఒకేసారి చేసినా రైతులకు మాత్రం టెన్షన్ లేదు. ఇక రైతు బంధు విషయంలో కాస్త లేట్ అయినా నెక్స్ట్ మంత్లో మనకి ఆగస్టు నుంచి మనకు రైతు బంధు కూడా వచ్చేస్తున్నాయి. అయితే రుణమాఫీ లిస్టు మొత్తం మీకు ఆల్రెడీ డీటెయిల్స్ ఎవరికి రావాలి, ఎవరు అర్హులు ఎవరు కాదు అనేటువంటి జాబితా మొత్తం ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆల్రెడీ. దానిపైన గెజిటెడ్ స్టాంపుతో రిలీజ్ చేయడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీంతో మనం పకడ్బందీగా అండ్ చాలా భరోసాగా రైతు రుణమాఫీ కాబోతుంది అండ్ జరగబోతుందని చెప్పేసి రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. ఇదే నిజం జరుగుతుంది. మొత్తాన్ని అక్షరాల 2 లక్షల రూపాయలు రుణమాఫీ, దానికి పై చిలుకు ఉన్నటువంటి వాళ్ళు ఇది 2018 December 13 నుండి అంటే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మనకు 7th నాడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ ప్రమాణ స్వీకారం రోజు కూడా ఇదే మాట అన్నారు. తర్వాత 13 వరకు కూడా మనకు టైం ఇవ్వడం, తర్వాత 2000 మనకి రీసెంట్ ఈ ప్రభుత్వం అంటే నడుస్తున్నటువంటి 2024 వరకు 2018 నుంచి 2024 వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం నిధులను కూడా, ఇది ఫ్యాక్ట్ మీకు చెప్పాలి కాబట్టి, ఫండ్స్ కూడా రిలీజ్ చేసింది. అప్కమింగ్ సూన్లో
1 to 3 డేస్లో ఈ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ కాబోతుంది. అర్హులందరి జాబితా లిస్ట్ మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ ఇచ్చాము. అయితే రుణమాఫీకి సంబంధించి లక్షలాది మంది లక్షల విధంగా ఆలోచిస్తున్నటువంటి తరంలో ప్రభుత్వం ఈ డిసిజన్ తీసుకోవడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆ లిస్ట్లో ఎటువంటి మీకు డిఫాల్ట్ వచ్చినా, మీకు రుణమాఫీకి సంబంధించి సందేహాలు అడగదలిచిపించిన, ఎటువంటి సలహాలున్నా సందేశాలను అడగండి. ప్రతి ఒక్కరికి తప్పకుండా రిప్లై ఇచ్చేటువంటి బాధ్యత నాది. నేను చెప్పాను చాలా సందర్భాల్లో ఈ విషయం రేవంత్ అన్న జేబుల్లో పెట్టేటువంటి బాధ్యత మనదని చెప్పేసి. అయినప్పటికీ చాలామంది నమ్మలేకపోయారు. ఇదే ఇవాళ నిజం జరిగింది. మొత్తానికి 2 లక్షల రుణమాఫీ జరిగి తీరుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏమాత్రం మీకు డిఫాల్ట్ అనిపించినా, మీకు రుణమాఫీకి సంబంధించి డౌట్స్ వచ్చినా మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేసి ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.